తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు. ఈ మహానాడు వేడుకకు కడప సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు తమ్ములతో కోలాహలంగా మారింది కడప మహానాడు ప్రాంగణం. నగరంలో ఎక్కడ చూసినా పసుపు తోరణాలు, భారీ కటౌట్లు క్యాడర్కు, లీడర్లకు స్వాగతం పలుకుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో కీలక తీర్మానాలు ఆమోదించబోతున్నారు. మహానాడు వేదిక నుంచి ఐన్ఎస్ ప్రతినిధులు శ్రీనివాస్ వర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర నలుమూలల నుంచి కడపలో జరిగే మహానాడుకు తెలుగు తమ్ముళ్ళు తరలి రానున్నారు. అయితే మహానాడు 3 రోజుల పండగకు మినిట్ అప్డేట్ ఇచ్చేందుకు ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ స్టోరీలో చూద్దాం. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు కడప నగరం సిద్ధమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు వైభవంగా మహానాడు జరగనుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు తరలి రానున్నారు. దానికి తగ్గట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మహానాడులోని కీలకమైన వేదిక దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మహానాడుకు సంబంధించి కూడా ఈ 3 రోజుల పాటు చేసే తీర్మానాలు ఇదే వేదిక మీద చేశారు. ఇదే వేదికలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్, ప్రముఖ నాయకులు, మంత్రులు అందరూ కూడా ఈ వేదికను ఉద్దేశించే కార్యకర్తలకు, ఇతర నాయకులకు, సభా ప్రాంగణంలో ఉన్న వారికి దిశానిర్దేశం చేస్తారు. ఇక వేదిక సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మొత్తం ఎంతమందికి ఇక్కడ అనుకూలంగా ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి కూడా వివరాలు మనతో పాటు కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. మీరు చెప్పండి, మొత్తం ఎంతమంది ఈ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఒకేసారి ఈ ప్రాంగణంలో? రేపు మొన్నాడంటే 27-28 తేదీలలో చాలా కీలకమైనటువంటి అంశాలు అజెండాలో పొందుపరుస్తూ తీర్మానాలు చేయబోతున్నారు. ఇదే సభ వేదికగా దాదాపు 25 నుంచి 28 వేల మంది కూడా ఈ సభలో పట్టేందుకు కూడా పూర్తిగా గ్యాలరీలు, సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా విఐపీలు కాదు, ప్రతి విఐపీ కూడా కార్యకర్తలకు సమానంగానే అందరికీ సమానంగా చైర్లు కూడా, గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రాజకీయాల వైపు కూడా ప్రస్తుతం ఈ మహానాడు వేదికగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరిగేటువంటి ఈ సభలో ఎటువంటి తీర్మానాలు చేస్తారనేది కూడా చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదికనే మహానాడు 20-25 సంబంధించినటువంటి 2 రోజుల పాటు 27-28 తేదీలలో కూడా దాదాపు 250 మంది కూడా స్టేజీ మీద కూర్చొని అతిరథ మహారథుల మధ్య కూడా ప్రస్తుతం ఈ మహానాడు కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం సంబంధించినటువంటి పసుపు సైనికులు కూడా మొత్తం ఈ కార్యక్రమంలో తిలకించేందుకు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ కడప చేరుకోనున్నారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్ల నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇటు వసతి ఏర్పాట్లు, ఇటు భోజనం ఏర్పాట్లు, ఇటు ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో తీసుకొచ్చారు ఇటు మంత్రుల బృందం. మరి వర్మ, మీరు చెప్పండి, గతంలో జరుగుతున్నటువంటి మహానాడు వేదికల వద్ద కూడా చాలా కోలాహలంగా ఉండేది. ఈ ప్రస్తుతం కడపలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా కనిపించచ్చు? వ్యత్యాసం ఉందనే చెప్పచ్చు శ్రీనివాస్. ఎందుకంటే గతంతో పోలిస్తే టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా టీడీపీ అనేది టెక్నాలజీని మొదటి నుంచి వాడుకుంటున్న పార్టీగా కూడా చెప్పుకోవచ్చు. మనం మొత్తం చూస్తే గ్యాలరీలు 25 వేల మంది మొత్తం ఈ ప్రధాన వేదిక మీద ఉండగా, మనం వేదిక మీద కూడా మనం చూస్తే మొత్తం డిజిటల్ స్క్రీన్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు ఏదైతే క్యాడర్కు దిశానిర్దేశం ఇచ్చే సమయంలో పూర్తిగా డిజిటలైజేషన్ చేసుకుంటా దాన్ని ప్రత్యక్షంగా చెప్పడమే కాదు, ఏ విధంగా ముందుకు వెళ్ళి అన్ని అంశాలు ఏదైతే ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో చోటు చేసుకున్న అభివృద్ధి కానీ, గతంలో టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనం చూస్తే మొత్తం డిజిటల్ స్క్రీన్లలో వివరిస్తూ కూడా మొత్తం క్యాడర్కి అర్థమయ్యేలాగా, తద్వారా ప్రజలకు చూసే వాళ్ళకు కూడా, టీవీల ముందు చూసుకునే వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమయ్యేలాగా ఈసారి ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించబోతున్నారు. దానికి సంబంధించి మొత్తం మనం అక్కడ స్క్రీన్లు మొత్తం సభా వేదిక వెనుక వైపు ఏదైతే నాయకులు చెప్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన వెనకాల స్క్రీన్ల మీద వచ్చేలా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం సభా వేదికే చూస్తే మొత్తం ఇక్కడ ఒకేసారి వేదిక పైన గతంలో ఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇంక చెప్పండి, మొదటి రోజు అంటే రేపు ప్రధానంగా రేపు సభాధ్యక్ష ప్రసంగం
ఉండబోతోంది. ప్రధానంగా రేపు ఎలాంటి తీర్మానాలు ఈ సభలో చేసే పరిస్థితి ఉంది? అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో టీడీపీ కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి మధ్యలో మెదిలినట్టు తెలుస్తుంది. వైపు ఏపీలో సక్సెస్ మంత్రం ఏ విధంగా సక్సెస్ అయిందో ఇటు తెలంగాణలో కూడా అదే మంత్రాన్ని కూడా ముందు తీసుకెళ్లేందుకు కూడా శరవేగంగా పావులు కదుపుతున్నది తెలుస్తుంది. అందుకు వేదికగా ప్రస్తుతం కడపలో జరిగే మహానాడు కూడా వేదిక కానుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే అజెండాకు సంబంధించినటువంటి పలు తీర్మానాలు కూడా తెలంగాణకు దాదాపు ఐదు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ 5 తీర్మానాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి క్యాడర్లో నయా జోష్ నింపేందుకు ఇక్కడ కడప సాక్షిగా ఎటువంటి ప్రణాళిక రచిస్తారనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి మహానాడు కాబట్టి, అందులోనూ రాయలసీమ ప్రాంతంలో కడపలో జరగడం చాలా ప్రాధాన్యత సంతరించుకునింది. అయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేశారని చెప్పవచ్చు. అంగరంగ వైభవంగా గతానికి భిన్నంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మహానాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా దాదాపు మంత్రుల బృందం కూడా టీడీపీ సంబంధించిన మంత్రులు, అలాగే పలు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే క్యాడర్ సైతం కూడా ఇక్కడికి మకాం వేసి దాదాపు 2 నెలలు పైగానే ఇక్కడ ఏర్పాట్లు సంబంధించినటువంటి పనులు కూడా దగ్గరుండి చేపించడం పట్ల చాలా కొత్తగా కనిపిస్తుందని చెప్పి పలువురు టీడీపీ శ్రేణులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటికే సమన్వయ కమిటీల పేరుతో దాదాపు 13 కమిటీలకు సంబంధించినటువంటి 230 మంది పైగానే ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వర్మ, మీరు చూడొచ్చు ఏదైతే సమన్వయ కమిటీలు అనేది అంటే గతంలో ఏమన్నా ప్రవేశపెట్టడం జరిగిందా, లేదంటే తొలిసారి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో జరిగే ఈ మహానాడు వేదికగా అత్యధిక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందా? అంటే కమిటీలు దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విజయం అవటం, ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కమిటీలు ఏర్పాటు చేయాల్సి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా కమిటీలన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే ఈ మహానాడు విజయవంతం చేయడానికి అహోరాత్రులు కూడా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ మహానాడుకు సంబంధించి తొలి రోజు మనం చూస్తే అధ్యక్ష ఉపన్యాసం తర్వాత తెలంగాణ, ఏపీ ఇద్దరు పార్టీల అధ్యక్షులు కూడా ప్రసంగం అయితే ప్రారంభం కానుంది. తెలంగాణకు కూడా ప్రత్యేక తీర్మానాలు చేయనున్నారు. తెలంగాణలో కూడా పట్టు పెంచుకునేందుకు ఈసారి అడుగులు వేసేందుకు కూడా టీడీపీ సిద్ధం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అవసరమైతే పొత్తులతో ఈసారి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతుంది. దీంతో తెలంగాణ పైన టీడీపీ చేసే తీర్మానాలపైన కూడా ఆసక్తి అయితే నెలకొంది. రేపు సభలో దీనికి సంబంధించి కూడా తీర్మానాలు రాకపోతున్నాయి. తర్వాత ఏపీకి సంబంధించి కూడా ప్రాంతాల వారీగా కూడా తీర్మానాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్గా రేపటి నుంచి ఎంతో అంగరంగ వైభవంగా అయితే ప్రస్తుతం మహానాడు ప్రారంభం కానుంది. దానికి తగ్గట్టుగా మనం చూస్తే ఇక్కడ నాయకులు కూడా ఒకసారి వేదికను కూడా మనం పరిశీలిస్తే కూడా ఇదే విధంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా నేతలు వరుసగా వచ్చి కూడా ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. దీంతో మొదటి రోజు నుంచి కూడా 3 రోజుల పాటు ఇదే వేదిక పైన సమావేశాలు జరుగుతాయి. అనంతరం 3వ రోజు బహిరంగ సభ జరుగుతుంది. దీంతో కీలకమైన వేదిక కావడంతో దీనిపైన ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక్కడ దాదాపు 30,000 మంది ఇక్కడ కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేసి సౌకర్యంగా చూసే విధానంగా చేశారు. ఇంకా మహానాడుకు సంబంధించి ఇంకా ఎలాంటి వేదికలు ఉన్నాయి, మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక మహానాడులో 3వ రోజు చాలా కీలకమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే మహానాడుకే ఈ గత 2 రోజుల నుంచి ఏమేమి జరిగారు, రాబోయే కాలంలో పార్టీ భవిష్యత్తు మీద, అలాగే గతంలో ఈ 43 ఏళ్ల నుంచి పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకురావడంలో తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా కష్టపడినారని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ప్రస్తుతం మనం ఏదైతే మహానాడు ప్రాంగణంలోని భారీ బహిరంగ సభ వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచి 29వ తేదీ చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి ఇక్కడి నుంచి ఆయన కీలకమైన ప్రసంగం కూడా ఉండబోతుంది. అయితే ఈ ప్రసంగంలో ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు ప్రస్తుతం తిరుపతి మా కొలీగ్ వర్మ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్మ, మీరు చెప్పండి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కీలకమైనటువంటి మహానాడు కడప కేంద్రంగా జరుగుతుంది. అయితే ఈ భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? అవును శ్రీనివాసం, ముఖ్యంగా ఏదైతే 3 రోజుల పాటు తీర్మానాలు మిగతా విషయాలు చర్చించుకున్నారో దానికి సంబంధించి ప్రజలకు ఏదైతే ఆ తీర్మానాల విషయాలపైన 3వ రోజు ఇదే వేదిక పైన అధ్యక్షుడు చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ ఇతర నాయకులు ఈ సభ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. దీంతో
ఈ ముగింపు బహిరంగ సభ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కడప ఔటర్ రింగ్ రోడ్డులో ఏదైతే మనం చెప్పుకున్న రాయచోటి కడప రోడ్డు సంబంధించి కూడా ఇక్కడ విశాలమైన ప్రదేశం కూడా ఉండడంతో దాదాపు 125 ఎకరాల స్థలంలో ఈ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. అందులో ఈ బహిరంగ సభలో ఈ వేదికలో దాదాపు 3 లక్షల మంది చూసేలాగా అక్కడ పాల్గొనేలాగా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. ఈ స్థాయిలో బహిరంగ సభ లేదని చెప్పుకోవచ్చు. ఏ పార్టీకి కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కదా, మొట్టమొదటిసారిగా కడపలోనే టీడీపీ చేస్తున్న సందర్భంలో భారీగా ఏర్పాట్లు, అందులో భాగంగానే మొత్తం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసిన పరిస్థితి. సభ వేదిక పైన కూడా దానికి తగ్గట్టుగా కూడా ఎక్కువ మంది ఇక్కడ నాయకులు ఉండేలాగా, వాళ్ళ ప్రసంగాలు ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది కెపాసిటీతో మనం చూస్తే అన్ని రకాల ఏర్పాట్లు, దానికి సంబంధించి కూడా లైటింగ్ సెటప్, మిగతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల తీర్మానాలకు సంబంధించి ఎలాంటి చర్చించుకున్నారో, అంతర్గతంగా ఎలాంటి విషయాలు మాట్లాడుకున్నారో ఇవన్నీ కూడా బయట ప్రజలకు ఈ వేదిక ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ముందుగా చెప్తున్నట్టు ఏదైతే కడప రాయలసీమలో పట్టు తక్కువగా ఉందన్న అభిప్రాయం గత ఎన్నికల్లో తర్వాత కొంతవరకు పటాపంచలైంది. అయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఆ పట్టు నిలుపుకునేందుకు ఈ మహానాడును ఉపయోగించుకున్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బహిరంగ సభ సంబంధించి కడపలో జరుగుతున్న సభ కావడంతో కూడా ఎలాగా మేము చూస్తే మొత్తం అన్ని దేశవ్యాప్తంగా కూడా అందరినీ ఆకర్షించే, మిగతా రాజకీయ పార్టీలను కూడా ఆకర్షించే విధంగా దీని ముగింపు ఉండబోతుందని చెప్తున్నారు. ముగింపు సందర్భంగా ఇంకా ఎవరెవరు ఎలాంటి ఏర్పాట్లు ఇంకా ఉండే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ప్రధానంగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు చాలా కీలకమైనటువంటి ఎన్నికల వాగ్దానాలు కూడా ఎన్నికల వాగ్దానాలు కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వాటిలో కొన్నిటిని అవలంబించారు. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉంది మన ఏపీలో అని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం పట్ల ప్రస్తుతం బడ్జెట్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో అనేకమైనటువంటి పథకాలు కూడా ఎన్నికల వాగ్దానం ఇచ్చిన పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది పాలనలో కీలకమైనటువంటి ప్రజా సంక్షేమం మీద ప్రసంగించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా పథకాలు కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు కూడా అందుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య పింఛను, లేదంటే పింఛను కావచ్చు, లేదంటే తల్లికి వందనం, ఇటువంటి పథకాలు కూడా పెద్ద మొత్తంలో కూడా ప్రజలకు అందుతుంది. ఎందుకంటే పేదరికం నిర్మూలన ఒక రకంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. ఎందుకంటే చదువు అందరికీ సమానంగా అందాలనేది నినాదంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూకుడుగా అడుగులేస్తుంది. అందులో భాగంగానే ప్రతి తల్లికి కూడా విద్యార్థి ఏదైతే విద్యార్థులకు చదువుకుంటున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా తల్లికి వందనం పడుతుందనేది కూడా ఎన్నికల వాగ్దానంలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా ఇటు తెలంగాణ ఇటు కర్ణాటకలో అక్కడ అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఫ్రీ బస్సు కూడా చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పి అక్కడికే నేరుగా వెళ్ళి ఓ పక్క తెలంగాణకి వెళ్ళారు, మరో పక్క కర్ణాటకకి వెళ్ళారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందిస్తుందో అక్కడ విధి విధానాలు ఏందనేది కూడా స్టడీ చేయడం జరిగింది. మంత్రి రామప్రసాద్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎప్పుడెప్పుడు అనౌన్స్మెంట్ చేయాలనేది కూడా దాదాపు 1 year నుంచి కూడా ఆయన ప్రణాళికలు రచిస్తూనే ఓ పక్క ముఖ్యమంత్రి కూడా చెప్పుతూ వస్తున్నారు. దీని లాభ నష్టాలు ఏంది, ఎందుకంటే ఒక ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానం మేరకు లాభమైనా నష్టమైనా, ఎందుకంటే లాభం అయితే ఉచిత ప్రయాణం ఉండదు కాబట్టి నష్టమే ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నష్టం పడుతున్నప్పటికీ కూడా ఏదైతే మహిళలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సౌకర్యవంతమైన సేఫ్ బస్సు జర్నీ అందించేదే ఒక కొలమానంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇటు మంత్రి రామప్రసాద్ రెడ్డి కూడా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించడం జరిగింది. ఫైనల్గా ప్రస్తుతం ఆగస్టు 10వ తేదీ కూడా ఈ ఉచిత ప్రయాణం అనేది కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో ప్రస్తుతం ఇదే వేదిక సాక్షిగా అది అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పథకాలతో పాటు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఇటువంటి ఇచ్చిన వాగ్దానాలలో ఎన్నికల వాగ్దానాల్లో ఏమైనా కీలకమైన ఘట్టాలు ఉన్నాయా? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక పక్క విద్యార్థులకు మంచి చదువుతో పాటు ఒక పక్క ఇంట్లో సామాన్యమైన పేదరిక నిర్మూలన దిశగా ప్రస్తుతం వాళ్ళకి తల్లి వందనం కానీ లేదంటే బడ్జెట్. ఎందుకంటే ఒక కుటుంబము ఒక సంవత్సరం పాటు లేదా ఒక నెల పాటు వాళ్ళు పూర్తిగా సాఫీగా జరగాలంటే ప్రస్తుతం ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది, కష్టపడే తత్వం ఎక్కువ అవుతుంది, పనులు తక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం
ప్రస్తుతం ఆర్తనాదాలతో ప్రస్తుతం రాష్ట్ర పెద్దలు కూడా ఉన్నారు. పరాయి రాష్ట్రాలకు వెళ్ళి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళి అటువంటి వెళ్ళే వాళ్ళకు కూడా ప్రస్తుతం కొన్ని కీలకమైనటువంటి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. వాటికి ఏమన్నా చెప్తారా వర్మ గారు దాని గురించి? ఏడాదిగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నది ఏదైతే ఎన్నికల హామీలు సంబంధించి విస్మరించింది, పూర్తిగా ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సరిగ్గా మహానాడుకు ముందుగానే చంద్రబాబు వీటిని కీలకమైన ఈ తల్లికి వందనం కానీ రైతులకు సంబంధించి కూడా 20,000 వేయటం కానీ ఉచిత బస్సు క్యాలెండర్ ప్రకటించడం కూడా జరిగింది. ఒకవేళ ఈ ముగింపు సందర్భంగా ఈ బహిరంగ సభ ద్వారా మిగతా ఏదైతే హామీలు ఉన్నాయో నిరుద్యోగ వృద్ధి కానీ ఇతర విషయాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. ఈ మహానాడు ద్వారా అది మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మహానాడుకు ముందుగానే ఏదో పార్టీకి సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలు కూడా జరిగిన పరిస్థితి. సరిగ్గా దీంతో కొంతవరకు అంతర్గతంగా కూడా భారం చంద్రబాబుకు తగ్గింది, నాయకుల నుంచి ఒత్తిడి తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మహానాడు ద్వారా ఆయన ఇటు సంక్షేమ పథకాల వివరాలు కానీ ఇంకా ముఖ్యంగా అటు ప్రభుత్వ పరంగా అవి పెడితే ఇంకా పార్టీ పరంగా కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించి కూడా కార్యకర్తలకు ఒక ఏదైతే మనం చూస్తే వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తోంది. వాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళకు తగిన నగదు అందిస్తున్నారు. ఒకవేళ ఈ పార్టీ పరంగా కూడా మరి ఏమైనా భరోసా కల్పించే అవకాశాలు దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటాయని అనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే గత వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు మీద చాలామంది నోరు మెదపడం జరిగింది. సామాన్య కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ వార్త చూసినా విన్నా వెంబటి కూడా చాలా అనేక మంది కూడా హఠాత్ మరణంతో మరణించడం జరిగింది. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర గారు కూడా నేరుగా వాళ్ళకు కుటుంబాలను ఆదుకునేందుకు దిశగా కూడా ఆమె ఏదైతే పార్టీ పరంగా ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా తాను నేరుగా వెళ్ళి ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం అంటే కడప నుంచి శ్రీకాకుళం వరకు కూడా మారుమూల గ్రామాలకు వెళ్ళి ఆ కుటుంబాలను చెక్కులు అందజేసి ఆమె స్వయంగా అటువంటి కుటుంబాలకు ఆదుకునే ప్రయత్నం చేస్తారు. సేమ్ ఇలాగే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే పార్టీకి అండగా ఉండాలనేది కూడా నినాదంతో ప్రస్తుతం నారా భువనేశ్వరి సాక్షిగా కూడా తెలుస్తుంది. ఆమె ఏదైతే కుటుంబ సభ్యులకు ఏదైతే అండగా ఉన్నారో అప్పట్లో ప్రస్తుతం అదే కొనసాగింపుగా ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఎవరైనా మరణిస్తే ప్రస్తుతం ఏదైతే సభ్యత్వం తీసుకుంటారో ఆ సభ్యత్వంలో కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, కుటుంబానికి కూడా భరోసాగా ఉంటుంది. అదే కుటుంబంలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎవరెవరు ఫారెన్కి వెళ్ళి చదువుకునే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ డేటా కూడా సేకరించి పార్టీ పరంగా అటువంటి కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు కూడా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఇదే మహానాడు సాక్షిగా రాబోయే 4 ఏళ్లలో కూడా ప్రతి కార్యకర్త కూడా ఏపీలో తలెత్తుకు తిరిగేందుకు కూడా ప్రస్తుతం పార్టీ పరంగా కానీ ఇటు చంద్రబాబు నాయుడు కూడా కుటుంబ ప్రభుత్వంలో ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. వర్మ మీరు చెప్పొచ్చు, ప్రస్తుతం ఇప్పుడే నారా లోకేష్ కూడా ప్రస్తుతం కడపకు చేరుకున్నారు. ఇప్పటికే కడప చేరుకుని ఇప్పుడే ఏదైతే మహానాడు వేదిక వద్ద కూడా చేరుకున్నారు. ఇది ఒక రకంగా ఒకరోజు ముందే నారా లోకేష్ వచ్చి తెలుగు తమ్ముళ్ళ మధ్య కనిపించడం పట్ల నూతన ఉత్సాహం ఏమైనా కనిపించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా పార్టీ పరంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కార్యక్రమాల రూపకల్పనలో కూడా ప్రధాన పాత్ర పోషించడానికి చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా పార్టీ పరంగా పెడితే రాయలసీమలో ఇప్పుడు కడపలో పెడుతున్నారు. రాయలసీమకు సంబంధించి 12 తీర్మానాలు చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. కడపలో పెడుతున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఒక ప్రసక్తి వచ్చే అవకాశం ఉంది. మిగతా సంబంధించి నీటి ప్రాజెక్టుల సందర్భం వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉందంటారు కడపలో? ప్రధానంగా మీరు చెప్తున్నారు కడపలో అభివృద్ధి, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంది? మిగతా రాయలసీమ సంబంధించిన నీటి ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా? అంటే ఇక్కడ కడప స్టీల్ ప్లాంటు చాలా కడప ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఒకసారి ప్రారంభించారు, రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు టీడీపీ ప్రభుత్వంలో, మూడోసారి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన అంటే 3 పార్టీలు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పార్టీలు అధినేతల మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బట్టబయలు కానుంది. ఎందుకంటే ఓవైపు ఎన్నికల వాగ్దానాల్లో కడపలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం కడప స్టీల్ ప్లాంట్ మీద పూర్తిగా తీసుకొని సొంతంగా జిందాల్ కంపెనీతో కూడా పూర్తిగా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ప్రత్యేక చొరవతో ఇక్కడ నిర్మాణం ఏర్పాటు చేస్తామని చెప్పి పూర్తిగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కడపలో మహానాడు సాక్షిగా ఏదైతే ఇటు సాగు నీటిని లేదంటే రాయలసీమ డిక్లరేషన్
ఎందుకంటే రాయలసీమ నెలకొన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ లేదా అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని నదుల వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతన్నలు కూడా పూర్తిగా ఆదుకునే ప్రయత్నం ఉండే అవకాశం ఉంటుంది. మరి చూడాలి. వర్మ ఇక్కడ మహానాడు కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముందుకెళ్తుంది. కార్యక్రమాలు స్టార్టింగ్ నుంచి కూడా పూర్తి 29 ఎండింగ్ వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగే అవకాశం. వర్షం కూడా శుభసూచకం అంటారు. ప్రస్తుతం మనం వర్షంలోనే గ్రౌండ్ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. మనం చూస్తే గత 2 రోజులుగా కూడా వర్షం వస్తున్నా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలిద్దాం. కడప మహానాడుకు కూడా కోలాహలం కూడా మొదలైందని చెప్పవచ్చు. ఏదైతే నారా లోకేష్ ఎంట్రీతో ప్రస్తుతం ఇక్కడ పసుపుమయం మధ్య కూడా నూతన ఉత్సాహం కనిపిస్తుంది. అయితే మనతో పాటు మహానాడు ప్రాంగణం వద్దకు కొంతమంది వచ్చారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటి వరకు చూసినటువంటి మహానాడు కార్యక్రమాలు చూసింటారు. కడపలో మొట్టమొదటిసారి జరుగుతుంది. ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఈ మహానాడుకు చాలా ప్రత్యేకత ఉంది. నారా లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాయలసీమలో జరపాలని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా రాయలసీమలో ఈ రోజున బ్రహ్మాండంగా జరుపుతున్నారు. చూశారు కదా బ్రహ్మాండంగా ఏ విధంగా ఒక 15-20 రోజుల నుంచి దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మహానాడు పండక్కి నాలాంటి వాళ్ళు రావాలని చెప్పి రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నారు. రేపు ఉదయానికల్లా కూడా ఇది చాలా కోలాహలంగా ఉంటుంది. ఈరోజే కోలాహలంగా ఉంది. ఇటువంటి కోలాహలను ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు అయినటువంటి మే 28కి ముందు వచ్చేదే మహానాడు పండుగ. ఆ పండగకి కులాలకు మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు వస్తారు. 29వ తారీఖున భారీ ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. ఈ మహానాడులో చాలా తీర్మానాలు ఈ రాయలసీమకి సంబంధించినవి కావచ్చు, రాష్ట్రం పేద ప్రజల కోసం కావచ్చు అని చెప్పి తెలియజేస్తూ, అంటే అన్న మీరు చెప్పండి, మా పల్నాడు జిల్లా అంటే చాలా దూరం, సుదూర ప్రాంతం. కడప ఎక్కడో చివరిలో ఉండేది. అక్కడి నుంచి రావడం అంటే, అందులో ఈ తెలుగు తమ్ముళ్ళు అంటే ఒక రకంగా పార్టీ కార్యక్రమం అంటే ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పోతారు. అటువంటిది మహానాడు అంటే మొత్తం ఒక కుటుంబం అంతా కలిసి పండగ వాతావరణం చేసుకునేది. ప్రస్తుతం చాలా తెలుగు తమ్ముళ్లకు మీరిచ్చే అమూల్యమైన మాటలు ఏమైనా చెప్పదలుచుకున్నారా? తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. అటువంటి కార్యకర్తలకు జరిగే ఈ మహానాడిని దూరం అని మేము చూడం. మేము వెళ్ళాల్సిన మహానాడు కడపలో పెట్టినా, శ్రీకాకుళంలో పెట్టినా, విజయనగరం పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మహానాడుకి వెళ్ళటమే మా యొక్క కర్తవ్యం. అందుకోసం ఆ మహానాడులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశారు కదా, మాలాంటి దివ్యాంగులకి 6,000 రూపాయలు, 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయలు పెంచాడు. అదేవిధంగా మంచంలో ఉన్న వారికి, ఒక మంచి ఆధారంతో ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా తలసీమియా వ్యాధి కావచ్చు, కిడ్నీ బాధితులు ఉన్నవారికి కూడా 10,000 రూపాయలు ఇచ్చారంటే నిజంగా అది చంద్రబాబు మాకు కనిపించే దేవుడు. మరి కొంతమంది కూడా ఇక్కడ మద్దతు తెలిపేదానికి తెలుగు తమ్ముళ్ళు వచ్చారు. ప్రస్తుతం మన తిరుపతి వర్మ మన కొలీగ్ కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. వర్మ, ఇదో ఓటు స్టూడియో. కడప మహానాడు ప్రాంగణం పూర్తిగా పసుపుమయం అయిపోయింది. వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వీళ్ళంతా కూడా వచ్చి తమ అభిమానం చాటుకుంటున్నారు. మనం చూసే విజువల్లో ఇప్పటికే మన శ్రీనివాస్తో మాట్లాడారు. ఆయన గోనుకుంట్ల కోటేశ్వరరావు గారు, ఆయన పల్నాడు జిల్లా నుంచి అక్కడి నుంచి రావడం జరిగింది. అలాగే మరో వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాలు, ఏదైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నా కూడా తమ మొక్కవోని అభిమానంతో ఈ విధంగా మహానాడుకు రావడం జరిగింది. మరో వ్యక్తి ఉన్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు పేరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఈ ట్రైసైకిల్లో మీరు రావడం జరిగింది? అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం నుంచి వస్తున్నాను. మీరు టీడీపీలో ఏ కార్యకర్తగా ఉన్నారా? ఎలా? సాధారణ కార్యకర్తనే. మాకేం పార్టీలో పదవి అట్లా ఏం లేదు, కానీ సాధారణ కార్యకర్త. ఎప్పుడు బయలుదేరారు మీరు? ఎప్పుడు చేరుకోవడం జరిగింది? పొద్దున 8 గంటలకు బయలుదేరిన ఇంటి దగ్గర. ఇప్పటికి వచ్చేసి ఈ సభా ప్రాంగణం 125 ఎకరాల ఈ సభా ప్రాంగణం చూస్తే మొత్తం కూడా పసుపు జెండాలతో నిండిపోయిన పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది వ్యక్తులు కూడా మనం చూస్తున్నాం. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి మరికొంతమంది వ్యక్తులను కూడా చూస్తున్నాం. వీళ్ళు ఫిజికల్గా ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా తమ అభిమానం సుదూర ప్రాంతాల నుంచి వీళ్ళంతా వచ్చి పార్టీ పైన అభిమానం చాటుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దర్శి నియోజకవర్గం నుంచి వచ్చాం. దర్శి నుంచి వస్తున్నారు. ఎప్పుడు బయలుదేరారు? మేము నిన్న బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ అభిమానులమే.
ఫస్ట్ నుంచి కూడా మాకు ఓటు వచ్చిన కాడి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. అప్పటికి అదేవిధంగా మా నాయకుడు కోటేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో ఎక్కడ మహానాడైనా ఏ మీటింగ్లు అయినా ఆయన వెంట ఉండి మేము చంద్రబాబు నాయుడు గారు అంట కానీ మా కోటేశ్వరరావు వెంట ఉండి మేము ఎక్కడ మీటింగ్లు అనగానే వెళ్తూ ఉంటాం. మీరు ఎక్కడి నుంచి అండి వచ్చేది? గుంటూరు జిల్లా తెనాలి. ఎట్లా ఈ ట్రై సైకిల్లోనే రావడం జరిగిందా? నిన్న నైట్ బయలుదేరాం సార్, వాళ్ళ పొద్దున కల్లా వచ్చాము. ఇంత కష్టపడి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ మీద మాకు అభిమానం సార్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మా దివ్యాంగులకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రతి నెల 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే కనుక అది చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఆ క్రెడిట్. మా వికలాంగులకి వ్యాపారం చేసుకోవడానికి లోన్లు ఇచ్చినా, బైకులు ఇచ్చినా, బదిలీలకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చినా ఇదంతా చంద్రబాబు నాయుడు గారి దయవల్లే. అందుకని మేము ఆయన మీద ఉన్న కృతజ్ఞతతో ఇక్కడికి వచ్చాం సార్. దూర ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా సంతోషంగా ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళతో కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వేలాదిగా ఇప్పటికే తరలి రావడం జరిగింది. ఇక రేపు ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా కూడా మహానాడు ప్రారంభం కానుంది. చూశారు కదా, 3 రోజుల పాటు కూడా జరిగే మహానాడు మహాసంగ్రామానికి పసుపు దళం తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి చంద్రబాబు ప్రసంగం మీదనే జాతీయ మీడియా కూడా ఆసక్తి చూపుతుంది. మరి చూడాలి ఈ 3 రోజుల్లో జరిగే మహానాడు సంగ్రామానికి ఎంతమంది తెలుగు తమ్ముళ్ళు తరలి రానున్నారో. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ స్టోరీ.